ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక ఇష్యూ నడుస్తుంది యాంకర్ విష్ణుప్రియ మీద. ఏంటంటే సబ్స్క్రిప్షన్ పేరు మీద బాడీ చూయించుకుంటూ పైసలు సంపాదిస్తుందని చెప్పి ఈ వీడియో మీద, ఈ ఇష్యూ మీద చాలామంది మాట్లాడుతున్నారు. అట్లనే ఒక అతను కూడా మాట్లాడిండు. ఏమని మాట్లాడిండో చూపిస్తా, చూడండి. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ పేరు పైన జస్ట్ బాడీ షో చేసి ఒక 20 లక్షల వరకు నేర్పుతుంది. అంటే ఒక మగాడి ఆకలి ఆడదాని అవకాశం, ఒక మగాడి కరువు ఆడదాని కడుపు నింపుతుంది. కానీ ఇతని గురించి మీకు తెలియకపోతే మంచిది, పెద్ద తెలుసుకునే అంత కంటెంట్ క్రియేటర్ ఏం కాదు. ఎందుకంటే ఇతని కంటెంట్ మొత్తం ఆడవాళ్ళని తిట్టడం, మా మతాల మధ్య చిచ్చు పెట్టడం ఇతని కంటెంట్. ఇతను విష్ణుప్రియ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, తనకు సబ్స్క్రిప్షన్ కొట్టిన వాళ్ళంతా రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళే అబ్బాయిలతోని మగాళ్ళతోని సమానం అని చెప్పి అయితే మాట్లాడుతున్నాడు. మరి ఇతని పత్తింత్ కంటెంట్ ఏం చేస్తాడు, మరి అంత పత్తింత్ కంటెంట్ ఏముంటుందని చెప్పి ఓపెన్ చేస్తే నేను చెప్పినట్టుగా అదే ఆడవాళ్ళని తిట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం ఇతని కంటెంట్. ఇతను వచ్చి ఇప్పుడు విష్ణుప్రియ గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు. నన్ను అడిగితే ఇతని కంటెంట్ కన్నా విష్ణుప్రియ కంటెంట్ 10x బెటర్. ఎందుకంటే తను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, నన్ను ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ కొట్టాలి, నన్ను ఇట్లా ఇది చేయాలని చెప్పి. కానీ ఇతని విషయానికి వస్తే ఇతని కంటెంట్ మొత్తం ఎప్పుడు ఒకసారి చూడండి, ఒక్కటి కూడా ఎడ్యుకేటెడ్ వీడియో, ఎడ్యుకేట్ చేస్తూ ఒక్క వీడియో కూడా ఉండదు గైస్. మొత్తం ఆడవాళ్ళని తిడతాడు, మతాల మధ్య చిచ్చు పెడతాడు, ఏమన్నా అంటే హిందూ ముస్లిం అంటాడు, హిందూ క్రిస్టియన్ అంటాడు. ఇదే ఇతని కంటెంట్ గైస్. ఈ వీడియోని ఎవరన్నా తన ఫాలోవర్ చూస్తే వెంటనే వెళ్ళి తనకు బుద్ధి వచ్చేటట్టు అన్ఫాలో కొట్టండి. అప్పుడన్నా తనకు తెలిసి వస్తుంది. ఉత్తుత్తిగా వెళ్ళి ఎవరిని తిట్టొద్దు, ఏ మతాల మధ్య చిచ్చు పెట్టొద్దు అని చూస్తేనైతే ఖచ్చితంగా వెళ్ళి అన్ఫాలో కొట్టండి గైస్. జై హింద్.